ఏపీలో గడిచిన 1 వీక్ 10 డేస్ నుంచి విపరీతమైన ఎండలు పెరిగినాయి. ఎండలు కావచ్చు, వడగాల్పులు కావచ్చు, విపరీతం పెరిగినాయి. జనం బయటికి రాకుండా ఇళ్లలోనే చెట్ల కింద ఉండే పరిస్థితి క్రియేట్ చేస్తుంది. అసలు బయటికి వెళ్దాం 11 దాటి బయటికి వెళ్దాం అంటే అసలు వెళ్ళలేని పరిస్థితి. అంటే మనం పోయినా కానీ ఇక వాటర్ అంటే లీటర్ వాటర్ తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఎందుకంటే ఎక్కడ కూడా చల్లటి నీళ్ళు దొరకని పరిస్థితి. ఒక్కోసారి లాంగ్ జర్నీ చేసే వాళ్ళకు కూడా విపరీతమైన దాహం వేస్తూ ఉంటుంది. ఎక్కడంటే అక్కడ వాటర్ దొరకని పరిస్థితి. కానీ వాటర్ కొనాలంటే కూడా పైసలు కూడా మస్తు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దీని గురించి ఏపీలో వడగాల గురించి వచ్చి గవర్నమెంట్ ఒక చిన్న జీవో రిలీజ్ చేసింది. దాని గురించి ఒక చిన్న క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 2 రోజుల్లో ఎండలు వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. ఎండలు వడగాలులు దృష్ట్యా ప్రజలు చాలా జాగ్రత్తగా వహించాలని, చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ గారు తాజాగా వడగాల్పులపై హెచ్చరించారు. రాష్ట్రంలో పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు సాధారణ వడగాల్పు కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నట. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలోని వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండదన్నట. కోస్తా రాయలసీమ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నట. ఇది ప్రఖర్ జైన్ గారు పేర్కొన్నారు. అంటే ఆటోమేటిక్ గా సముద్ర తీర ప్రాంతాలు ఏదైతే ఉందో, విశాఖ కావచ్చు, మనకు విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, కాకినాడ, మచిలీపట్నం, ఈ ఏరియాలో ఎందుకంటే సముద్రం ఉన్న ఈ వాటర్ ఈ ఎండలకు వచ్చేసి బాగా విపరీతంగా హేటెక్కి అది ఆవిరి రూపంలో భూమి మీదకి వస్తూ ఉంటుంది. ఒకవేళ మనం ఈ టైంలో ఏదైతే మనం ఏప్రిల్ మే టైంలో మన వైజాగ్ కావచ్చు, కాకినాడ కావచ్చు, తీర ప్రాంతాలు ఏ టైంకి పోయినా మనం ఉండలేని పరిస్థితి. ఎందుకంటే మొత్తం కాలిపోతూ ఉంటాయి. చెమటలు ఒక టవల్ పెట్టేసుకుని ఎప్పుడు తుడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ నార్మల్ డేస్లో ఏదైతే మీకు జనవరి ఫిబ్రవరి ఆ టైంలో చాలా బాగుంటుంది. కానీ ఏప్రిల్ మేలో అయితే మళ్ళీ వర్షాలు పడి వాతావరణం అంతా చల్లబడే వరకు విశాఖ జోన్లో ఉండాలని వరకు విపరీతమైన చెమటలు పడటం, ప్లస్ ఆటోమేటిక్గా బాడీ నీరసించిపోవడం, మనకు వచ్చేసి ఆటోమేటిక్గా నీరసం వచ్చేస్తుంది అన్నట్టు అక్కడ ఉంటే. పలు మండలాలపై వడగాల్పు ప్రభావం ఎక్కువ ఉంటుందని గవర్నమెంట్ చెప్తా ఉన్నారు. సోమవారం మొత్తం 51 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 49 మండలాల్లో సాధారణ వడగాల్పులు ప్రభావం చూపుతున్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ గారు వెల్లడించారు. తీవ్ర వడగాల్పుల ప్రభావం శ్రీకాకుళం జిల్లాలో 9 మండలాలు, విజయనగరం జిల్లాలోని 18 మండలాలు, పార్వతీపురం మన్యంలోని 15 మండలాలు, అల్లూరి సీతారాం జిల్లాలో 1 మండలం, పోలవరం ప్రాంతంలో 3 మండలాలు, అనకాపల్లిలో 3 మండలాలు, ఏలూరులో 2 మండలాలు ఉంటాయని తెలిపింది. అలాగే సాధారణ వడగాల్పులు వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలోని 2 మండలాలు, విజయనగరంలో 5 మండలాలు, అల్లూరి సీతారాం జిల్లాలో వచ్చేసి 4 మండలాలు, పోలవరం ప్రాంతంలో 4 మండలాలు, అనకాపల్లిలో 5 మండలాలు, కాకినాడలో 5 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో 9 మండలాలు, ఏలూరులో 4 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 3, పల్నాడులో 2, నంద్యాలలో 1. ఈ జిల్లాలో వచ్చేసి వడగాల్పుల ప్రభావం వచ్చేసి చాలా అధికంగా ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఆదివారం తీవ్ర ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఆదివారం వచ్చేసి ఏపీలో పలు ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రత నమోదయ్యాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ గారు తెలిపారు. కడప జిల్లాలో పొట్టిపాడులో 43.8 డిగ్రీల సెల్సియస్ ఈ రోజు నమోదైంది. తిరుపతి జిల్లా వరదాయపాలెంలో 43.1 ప్లస్ నంద్యాల జిల్లాలో 42.9, అనంతపురం జిల్లాలో తెరవెన్నెలో వచ్చేసి 42.3, కర్నూలు జిల్లాలో గూడూరు జిల్లా 42.1, పల్నాడు జిల్లా దుర్గిలో 41.8, శ్రీ సత్యసాయి జిల్లా బొక్కపట్నంలో 41.6, మార్కాపురం ప్రాంతంలో అనుమలపల్లి దగ్గర ప్లస్ నెల్లూరు జిల్లాలో కొమ్మపాడు దగ్గర 41.2 ప్లస్ పశ్చిమ గోదావరి జిల్లా పోర్పాడులో 41.1. ఏమి ఎండలు అసలు ఇంత ఎండలు వచ్చేసి ఈ 2 నెలలు వచ్చేసి విపరీతమైన రావడం వల్ల ప్రజలు ఎక్కడ పోవాలన్నా, పనులు చేసుకోవాలన్నా, ఏదన్నా అంటే రోజువారీ కూలివారి పనులు చేసుకోవాలని ఉంటారు కదా, అంటే పొలం పనులు కావచ్చు, లేకపోతే కూలి పనులు కావచ్చు, ఇలాంటి పనులకైతే చాలా ప్రాబ్లం అయింది. ప్లస్ పొలాల్లో పంటలు ఇప్పుడు వచ్చేసి పత్తి, ఈ పంటలని బాగా పండిస్తుంటారు పొలాల్లో. పత్తి పంటకు వెళ్ళే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి ఈ ఎండలు చూస్తే అసలు ఎక్కడ కూడా పోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళడం, కానీ అయితే అనవసరంగా బయట తిరగొద్దని చెప్తా ఉంది.
ప్లస్ ప్రజలు ఈ ఎండలకు సంబంధించి మంచి సూచనలు ప్లస్ జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నమెంట్ చెప్తా ఉంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ గారు సూచించారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ లేదా రుమాలు ధరించి లేదా లేత రంగులో ఉండే కాటన్ వస్త్రాలను ధరించండి. ఉత్తమం. కళ్ళకు వచ్చేసి రక్షణకు సంబంధించి సన్ గ్లాసెస్ వాడండి. వేడి గాలులను నేరుగా చెవులకు వెళ్లకుండా చెవులు కప్పుకునే విధానంగా మీరు టవల్స్ కానీ ఏదైనా కట్టుకోండి. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ అలాంటివి ఉన్న వాళ్ళు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఆరోగ్యం ప్లస్ ఆహారం, దాని గురించి కూడా చెప్పారు ఈ గవర్నమెంట్ వాళ్ళు. శరీరం డీహైడ్రేషన్, నీటి శాతం తగ్గకుండా నీటిని ఎప్పుడు దగ్గర ఉంచుకోవాలని, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ప్లస్ నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలని ఏపీ విపత్తుల సంస్థ నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రకాష్ జైన్ గారు సూచించారు. ముఖ్యంగా గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకుండా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మీరు ఎక్కడ కూడా బయటకు వెళ్ళవద్దు. ఎందుకంటే ఈ 2 నెలలు మీకు ఈ ఎండలు తగ్గే వరకు, ఎందుకంటే గుండెకు సంబంధించిన వాళ్ళకి కానీ షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ వాటర్ అవసరం అవుతూ ఉంటుంది. తాగుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఎలా ఉంటుంది పరిస్థితి అన్నట్టు. అందుకు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు మ్యాక్సిమం అత్యవసరం తప్పదు, కంపల్సరీ ఎట్లాగైనా వెళ్ళాలి. ఎంత ఎండ ఉన్నా అలాంటప్పుడు మీరు మ్యాక్సిమం ప్రికాషన్స్, ఎండలో మీకు టోపీలు కావచ్చు, గొడుగులు కావచ్చు, లేకపోతే టవల్స్ ఇలాంటివి వేసుకొని మీరు బయటకు వెళ్ళమని చెప్తా ఉన్నారు. పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు ఎండలో ఎక్కువసేపు ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజలు ఈ హెచ్చరికలను గమనించి తగిన జాగ్రత్త తీసుకోవాలని మన యొక్క గవర్నమెంట్ వారు వివరిస్తూ ఉన్నారు. ఈ యొక్క సమాచారం మీకు నచ్చినట్లయితే సలార్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.